హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూడండి ఫస్ట్. ఇప్పుడు ఏమిటంటే ఆ వీడియో చేయడానికి చాలా టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. మీ ఒక చిన్న సపోర్ట్ అయితే కావాలి నాకు. చిన్న సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతే ఫ్రెండ్స్. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని ఇప్పుడు డెమో వీడియో అయితే చూడండి. డెమో వీడియో అయితే చూసారుగా ఫ్రెండ్స్, ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. చిన్న సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ చిన్న సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియో అనేది ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఫొటోస్ రీప్లేస్ పెట్టేసుకొని చూడండి. ఫస్ట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఐకాన్ ఆపిస్తుంది కదా రైట్ సైడ్, దీన్ని క్లిక్ చేసి కెమెరా ఆపిస్తుంది, దాన్ని అయితే ఆన్ చేసేసుకోండి. ఆన్ చేసేసుకుంటే మీకు ఇలా ఆపిస్తుంది స్క్రీన్ అనేది. కొంచెం రొటేటింగ్లా వస్తుంది. ఇలా ఏం లేదు ఫ్రెండ్స్, కిందికి వచ్చేసి ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీకు ఎవరి ఫొటోస్ అయినా పెట్టాలి అనుకుంటున్నారు కదా వాళ్ళ ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటే ఈజీగా సింపుల్గా సెట్ అయిపోతాయి. ఇలా చూడండి, నేను ఈ ఫోటో పెట్టి ప్లస్ ఐకాన్ క్లిక్ చేశాను. పైన క్లిక్ చేసి ఇక్కడ ఫిట్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా ఫింగర్తో ఇలా అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. ఇలా ఎటు స్క్రీన్ రొటేట్ అవుతుందో అలా అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోటోకి కూడా అలానే 1 by 1 ఫొటోస్కి అయితే మీరు సింపుల్గా ఇలా ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో అనేది యాడ్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఫిట్ అని చేసుకున్న తర్వాత మళ్ళీ 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే మనకు అక్కడ స్క్రీన్లో కనబడుతుంది మీకు, అంటే ఫిక్స్డ్ స్క్రీన్లో వస్తుంది చూడండి. ఇలా అయితే వస్తుంది. కొంచెం నాకైతే వీడియో అనేది చాలా టైం అయితే పట్టింది ఫ్రెండ్స్ చేయడానికి. మీరైతే సింపుల్గా అయితే చేసేసుకోండి. చూడండి, ఇలా జూమ్ అయితే చేసుకోండి, ఫింగర్తోనే అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం సెల్ ప్రాబ్లం వల్ల ల్యాగ్ అవుతుంది, మీరు చేసుకోండి అంతే. ఎక్కువ ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి, కొంచెం అయితే పెట్టేసుకోండి. నేనైతే మీకు చాలా అన్ని ఫొటోస్ పెట్టి చూపిద్దాం అనుకున్నా కానీ మనకు కొంచెం సెల్ ప్రాబ్లం వల్ల ల్యాగ్ అవుతుంది ఫ్రెండ్స్. అర్థం చేసేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ఫొటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టేసుకోండి. ఇలా సింపుల్గా చెప్పాను కదా, ఫస్ట్ ఫొటోస్కి చేశాను కదా, అలానే అన్ని ఫొటోస్కి అయితే పెట్టేసుకున్న తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ పైన ఆపిస్తుంది కదా, ఈ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వీడియో కాడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టేసుకొని ఇక్కడ చూడండి 1080 అలా 4K ఉంటే 4Kలో పెట్టేసుకోండి. మీ ఇష్టం ఉన్న హెచ్డీలో పెట్టేసుకొని చేసేసుకోండి. ఇక్కడ ఎక్స్పర్ట్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే వీడియో అనేది ఎక్స్పర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంత ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.